ఏంట్రా కోర్టుకి తాళం వేసింది? ఇదిగో బెదరు, మెయిన్ గేట్ తాళం వేసిందండి. పెద్దోడు బాల్చిదనేసాడా? కోర్టుకి వేసవకాలం సెలవులు. సెలవులా? దోపిడీలకి సెలవులు, దొంగతనాలకు సెలవులు, హత్యలకి సెలవులు, మానభంగాల సెలవులు, తీర్పులు ఇచ్చే కోర్టుకి సెలవులంటప్పా? అదే నేను ఆలోచిస్తున్నాను బాసు. ఈ కోర్టు తెరిచేదాకా మనకు ఫుడ్ ఎలాగా అని. ఒరే, తల్లిచ్చిన దేవుడు తెలివిచ్చాడ్రా. బుర్రకు పని పెడదాం పదా. టైం చూడక్కర్లేదండి, యాక్సిల్ విరిగింది. రిపేర్ చేయడానికి టైం పడుతుంది. ఆఫీస్ ఆటోలో వెళ్ళండి. అలాగే. బాసు, రోడ్డు మీద ఒంటరిగా బుజ్జిముండ పడింది. ఓ చూపు చూద్దామా? పదా పదా. బాసు, ఎవ్వరు లేరు బాసు. ఎవడో పిచ్చి పుల్లై మన కోసం వదిలేసినట్టుంది కారు. బాసు, తాళాలు కూడా ఉన్నాయి. ఇంకా ఆలోచిస్తావేంట్రా? బేర పెట్టేయ్. రండి బాబు రండి, వచ్చి చూడండి. చౌకబేరం. రండి బాబు రండి, రండి బాబు రండి రండి. కారు గురించి ఏం ఆలోచించక్కర్లా, ఫుల్ కండిషన్ లో ఉంది. మా బాస్ అర్జెంట్ గా దుబాయ్ వెళ్ళిపోతూ కారు రోడ్డు మీద అమ్మేస్తున్నాడు. చెక్కులు ఉన్నోళ్ళు అక్కర్లేదు బాబు, క్యాష్ ఉన్నోళ్ళు రండి. క్యాష్ క్యాష్ క్యాష్. హలో, జేమ్స్ బాండ్ లెవెల్లో బ్యాక్ నుంచి వచ్చావు. ఎవరయ్యా నువ్వు? కాలు మీద కాలు వేసుకుని క్వీన్ లా కూర్చున్నావు. నువ్వెవరు అమ్మా? కారు మందే, తాళాలతో సహానా? ఏసీ తీర్చుకోవడంతో సహా అమ్ముతున్నావు. కొంటావా? కారు ఖరీదెంత? ఏసీ ఖరీదెంత? టేప్ రికార్డర్ ఖరీదెంత? దేవి ఖరీదెంత? కారు ఏసీ దేవి ఖరీదెంత? కారు టేప్ రికార్డర్ దేవి ఖరీదెంత? ఏసీ దేవి ఖరీదెంత? టేప్ రికార్డర్ దేవి ఖరీదెంత? అసలు కారు ధర ఎంత? దేవి ఖరీదెంత? తిక్క తిక్కగా మాట్లాడుకో. ఒళ్ళెట్టా ఉంది? మండిపోతోంది. మనతో పెట్టుకోకు. అమ్మకానికి పెట్టి పెట్టుకోవద్దంటే అట. ఏంటండి కారు అమ్మకానికి పెడితే దేవి గారు ఎంత అంటారండి? నేను అడిగింది ఈ దేవి గురించి కాదు, ఈ దేవి గురించి. ఓహో ఐసి. మంచి ఫిగర్ తో పాటు బ్రెయిన్ కూడా ఉంది. జాగ్రత్తగా ఉండాలి, దొరికిపోతాం. ఇంతకీ అమ్మేది ఉందా లేదా? 10,000 ఇస్తే ఇస్తాం. ఓకే. డబ్బులు ఇవ్వకుండా చక్రం మీద చేస్తే ఊరుకో. ఒకసారి స్టార్ట్ చేసి చూసుకోవద్దా? చూసుకోండి, బాగా చూసుకోండి. బండి మంచి కండిషన్ లో ఉంది. ఏంటా ఇంకా చూస్తారు? బేరం కుదిరింది కదా, వెళ్ళండి వెళ్ళండి. ఏంటి డొక్కు కారు స్టార్ట్ అవుట్లేదు, తోయండి. ఏంటి బయట తొయ్యాలా? ఒరే, ఓన సమాత్రం తొక్కి తప్పదు. తొయ్. అలాగే. అమ్మయ్యా, అమాయకుడు కారు కొనగానే బాగు చేయించుకుందామని షెడ్డుకు తీసుకొచ్చాడు. అయ్యో, ఇదేంటి 10 రూపాయలు ఇచ్చారేంటి? తోసినందుకు కూలి. అమ్మాయి కూడా కాదురా, విశాల హృదయం కూడా ఉంది. థ్యాంక్స్ గురు. గురు, ఆ 10,000 కూడా ఇచ్చే గురు. ఇవ్వాల్సిందేనా? అదేంటండి అలా అంటారు? మీరు తోయమన్నప్పుడు మేము తోసాం కదా, మరి మేము ఇమ్మన్నప్పుడు మీరు ఇవ్వాలి. తప్పదా? అంతే. అదేంటయ్యా, 10,000 అడిగితే పళ్ళు దారెట్టు కొట్టావు? ఇంకా 9,999 బాకీ. అవి కూడా ఇమ్మంటావా? నేను అడిగింది 10,000 రూపాయలయ్యా బాబు. నేను 10,000 చెంపదెబ్బలు అనుకున్నాను. మోసం, దగ్గ, అన్యాయం. పక్క వీధిలోనే పోలీస్ స్టేషన్ ఉంది. ఎవరితో మోసమో తేలుద్దాం పదండి. కారు కింద నేను రిపేర్ చేస్తుంటే సొంత కార్లా మీరు అమ్మకానికి పెడతారా? ఆ సంగతి ముందే తెలిసి కిలోమీటర్ మా చేత తోయిస్తావా? వస్తా ఉండు. అయ్యో బాబోయ్. ఓయ్, అయ్య బాబోయ్. బాసు, ముందమ్మాయి కూడా అనుకున్నాం, తర్వాత విశాల హృదయుడు అనుకున్నాం. చాలా తప్పు. వాటం చూస్తే ఫైట్ మాస్టర్ లా ఉన్నాడు. గోబ గుయ్యమనిపించాడు తల్లి. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వర్యం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం. అయ్యా, ఇల్లంతా పేరంటాలతో పచ్చ పచ్చగా కలకల్లాడుతుంది. ఏంటండి ఈ సందడి? మా చెల్లై వరలక్ష్మి వ్రతం నోచుకుంటోందయ్యా. మా బావగారు కనిపించకుండా పోయారు కదా, ఆయన తిరిగి రావాలని, మా చెల్లై పశువు కుంకాలతో కలకాలం కలకల్లాడుతూ ఉండాలని నేనే ఈ వ్రతం నోచుకోమన్నాను. ఏమిట్రా ఇది? మహాప్రభు, దేశంలో ఎంతో మంది యదవలను చూశాను గాని మీలాగా సిస్టర్ సెంటిమెంట్ ఉన్న యదవను ఇంతవరకు చూడలేదండి. ఆహా, మీ చెల్లెలంటే మీకెంత ప్రేమ. పాహిమాం పాహిమాం. టెంకాయ్, ఏంటన్నా టైం దొరికింది కదా అని జెండా ఎత్తుతున్నావు? బోనస్ కోసమా?
సబ్జెక్ట్ మార్చకపోయామంటే టెంకి పగిలిపోద్ది. మనోవాంఛాఫల సిద్ధిరస్తు. దీర్ఘ సుమంగళీ భవ. ఆశీర్వదించన్నయ్య. ఆ, దీర్ఘ సుమంగళి భవ. ఆ రండి, సమయానికి వచ్చారు ఎస్పీ గారు. అమ్మా పెద్దానికి కూడా నమస్కారం అండి. శుభం. దీవించడం కాదండి, మా బావగారి గురించి కాస్త శుభవార్త చెప్పొచ్చు కదా. ఏం శుభార్త చెప్పమంటారండి? ఆయన ఇరుక్కుందేమైనా తక్కువ నేరంలోనా, కొన్ని కోట్ల రూపాయల బ్యాంకు దొంగతనంలో. అన్నయ్య గారు, మీ స్నేహితుడి గురించి తెలిసి కూడా మీరు ఆయన్ని నమ్మటం లేదా? నేను నమ్మిన చట్టం నమ్మాలిగా. వాడు కనిపిస్తే గానీ నిజాలు తెలియవు. అప్పుడు వాడిని కాపాడడానికి మనం ప్రయత్నం చేయొచ్చు. బావా ఎక్కడున్నావయ్యా? చలమ్మా, నీ పూజలు వృధా కావమ్మా. అమ్మవారు నిన్ను కరుడిస్తుంది. బావగారు తప్పకుండా వస్తాడు. ఆ నమ్మకంతోనే బతుకుతున్నానన్నయ్య. బాసు ఆకలి దంచేస్తుంది. ఇవాళ కూడా ఫుడ్ కు లాటరీ కొట్టాల్సిందేనా? జాకీ, కాకిలా ఏడు పాపి ఆ జంటను చూడు. అద్దెలు దొరకని వాడికి ఇల్లు ఎందుకంట? నేను పోతా మా పుట్టింటికి. కోపడికే భాగ్యం, సాయంత్రం లోపల ఇల్లు చూస్తాను కదా. జాకీ, మనకిల్లు కావాలి. ఎందుకు? అద్దెకివ్వడానికి. అద్దెక శంకరాభరణం. వేసే తాళం వేసేసా, పెట్టే బోర్డు. పెట్టేశా. సార్, ఇక్కడ ఇల్లు అద్దెకిస్తారండి? ఏ కళ్ళు కనిపించడం లేదా? నేను ఇంటి వనరులో అనిపించడం లేదా? అధిక ఆయనకి స్క్రూ లూజు, కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. అలాగే సార్, కొంచెం ఇల్లు చూపిస్తారా? చూడండి, బాగా చూడండి. ఇల్లు చూసి తీసుకుంటే 2000, చూడకుండా తీసుకుంటే 1000 రూపాయలు. అడ్వాన్స్ 5000, ఓన్లీ 5000. అటు సిట్టండి. అదేమిటండి బయట తాళం వేస్తుంది, లోపల కూని రాగం వినపడుతుంది. అతను వాచ్మెన్. రాత్రులు గేట్ దగ్గర, పగలు స్టోర్ రూమ్ లో రాగాలు తీస్తుంటాడు. ఇంటి పని వంట పని చూస్తుంటాడు. ఫ్రీ, మంచోడు. అద్దె 1000 రూపాయలు అతనితో కలిసి. ఎంత కారు చౌకండి. మీరు వెంటనే అడ్వాన్స్ ఇచ్చేయండి. అతను 3 అలాగే అలాగే మాట్లాడుతుంది. ఇవ్వండి ఇవ్వండి, తర్వాత మారిపోద్ది. ఇంతకీ తమరు ఏం చేస్తుంటారు సార్? నేను కొత్తగా వచ్చిన 2 టౌన్ ఎస్ఐ. బాసు, ఈ కార్ ఎక్కడో చూసినట్టుంది. కార్నే కాదు, మనిషిని కూడా చూసినట్టే ఉంది. ఏమిటి, ఇల్లు అమ్మేశారా? లేదు సార్, రెంట్కి ఇచ్చాం. ఎంతకి? ఎంతకైతే నీకెందుకయ్యా? ఏంటి ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తారు మీరు? ఆగండి, ఆగండి. ఏమండి, వీళ్ళెవరో మీకు తెలుసా? వెళ్ళిపోవటం ఏంటండి, ఈ ఇంటి ఓనర్స్. ఎవర్రా ఇంటి ఓనరు? అప్రాచ్యప వేధావా. వాచ్మెన్ అలా తిడుతుంటే చూస్తూ ఊరుకుంటారేంటండి? వెళ్ళండి, వెళ్ళి తిట్టండి. వాచ్మెనా? ఎవర్రా వాచ్మెన్? అట్లా వేధవల్లారా, నేనే ఇంటి ఓనర్ని. మరి వాళ్ళు మోసగాళ్ళు. నిన్న కారు అమ్మేశారు, ఈ రోజు ఇల్లు అద్దెకిచ్చారు. ఛాన్స్ వస్తే చార్మినార్ ని, టైం వస్తే ట్యాంక్ బండ్ ని, అవకాశం వస్తే ఆంధ్ర మొత్తాన్ని కూడా అమ్మేస్తారు. అమ్మో, దొంగలు దొంగలు.